తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీ 'రాజు వెడ్స్ రాంబాయ్'. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. భారీ బడ్జెట్ లేకుండానే కేవలం భావోద్వేగాలతో నడిచే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కమర్షియల్ మూవీస్ కు భిన్నంగా నేటి మధ్యతరగతి యువత ఆలోచనలకు, గ్రామీణ జీవన శైలికి దగ్గరగా ఉండే కథనం 'రాజు వెడ్స్ రాంబాయ్'. ఈ మూవీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 9వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలు ఒక్కసారి చూద్దాం. దర్శకుడు సాయిలు కంపటి కథను పూర్తిగా నిజ జీవితానికి దగ్గరగా తెరకెక్కించారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్వి రావు తమ పాత్రలను నేచురల్ గా పోషించగా, సీనియర్ నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరి వంటి వారి నటన కథకు బలం చేకూర్చింది. చిన్న సినిమా అయినప్పటికీ నటీనటుల ఎంపిక, సాంకేతిక విభాగాలలో ఎటువంటి రాజీ పడకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంది. సినిమా మొత్తం బడ్జెట్ 3 కోట్ల లోపే పూర్తయినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజిద్ బిగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపు ఎడిటింగ్, ఈ 3 విభాగాలు కథకు జీవం పోశాయి. ముఖ్యంగా గ్రామీణ భావోద్వేగాలను బీజియం ఆకట్టుకుంది. నిర్మాతలు వేణువుడుగుల, రాహుల్ మోపిదేవి కథపై నమ్మకంతో ఎటువంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పేరుగాంచిన బన్నీవాస్, వంశనందిపాటి భాగస్వామ్యం కావడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికంటే ఎక్కువైంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేయడానికి 6 కోట్ల గ్లోబల్ గ్రాస్ లేదా 3 కోట్ల షేర్ అవసరం. అయితే ప్రారంభం నుంచే వచ్చిన పాజిటివ్ మోతాక్ సినిమాకు లాభాల దిశగా నడిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద 'రాజు వెడ్స్ రాంబాయ్' ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది. విడుదలైన మొదటి రోజే చిన్న సినిమా 1.15 కోట్ల గ్లోబల్ గ్రాస్ తెచ్చి ట్రేడ్ సర్కిల్స్ ను ఆశ్చర్యంలో ముంచింది. ఫస్ట్ షో నుంచే మౌత్ టాక్ సానుకూలంగా మారడంతో వెంటనే డిమాండ్ పెరిగి రెండో రోజు స్క్రీన్ 200 నుంచి 300 పెరగడం ఆ చిత్రానికి వచ్చిన రిసెప్షన్ కు స్పష్టం చేసింది. అదే రోజు కొనసాగిస్తూ రెండో రోజు 2.15 కోట్లు, మూడో రోజు 2.6 కోట్ల గ్రాసులు వసూలు చేయడంతో సినిమా దూసుకుపోతుంది. వారమంతా ముగిసిన రన్స్ లో కాకుండా పటిష్టంగా కొనసాగింది. నాలుగో రోజు 1.31 కోట్లు, ఐదో రోజు 1.12 కోట్లు, ఆరవ రోజు 1 కోటి, ఏడవ రోజు 0.9 కోట్లు, ఎనిమిదో రోజు 0.8 కోట్లు, తొమ్మిదో రోజు 1 కోటి గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. మొత్తం మీద కేవలం 9 రోజుల్లో దేశవ్యాప్తంగా 12.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 14.74 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ట్రేడ్ అంచనాలు చెబుతున్నారు. ఇక వీకెండ్ లో మరోసారి కలెక్షన్ల మూత మోగిస్తుంది. 10వ రోజు కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయాన మధ్యాహ్న షోలకు 22% ఆక్యుపెన్సీ రేటు ఉండగా, ఫస్ట్ సెకండ్ షోలకు బుకింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదే ఫ్లో కొనసాగితే 10వ రోజు నేషనల్ కలెక్షన్స్ 1 నుండి 1.2 కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 10 రోజుల్లో 'రాజు వెడ్స్ రాంబాయ్' నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ 13.2 కోట్లకు, వరల్డ్ వైడ్ గా 16.40 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తానికి చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. మరి మీరు 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైమ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో కామెంట్ చేయండి.